ఫ్యాక్టరీ వేరే వాళ్ళకు అమ్మేస్తాడు శరత్చంద్ర. వాళ్ళు బొమ్మల ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళతోనే భూమి పూజ చేయించాలని చెప్పేసి బొమ్మల ఫ్యాక్టరీ కొనుక్కున్న వాళ్ళు అనుకుంటారు. ఆ సమయంలో వెంటనే అపూర్వ కంగారు పడిపోతూ, అయినా అక్క పేరు మీద ఉన్న ఆ ఫ్యాక్టరీ ఎందుకు అలా అమ్మాల బావా, అయినా తన జ్ఞాపకం కదా బావా అనే విధంగా అంటుండగా, వద్దులే అపూర్వ, ఎందుకంటే అది శోభచంద్రదైన కొన్ని ఏళ్ళుగా తన మీద ల్యాండ్ గురించి గొడవ జరుగుతుంది, అందుకని దాన్ని అమ్మాలనుకుంటున్నా. అంటే బావా, అందులో అక్క చనిపోయింది కదా. చనిపోలేదు పిన్ని, చంపేశారు అని భూమి అనేసరికి శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు? అవును నాన్న, అమ్మను ఎవరో కావాలని చంపేసినట్టుగా అనిపిస్తుంది. మీ అమ్మని ఎవరో కావాలని ఎందుకు చంపుతారు? ఏమో నాన్న, ఎవరికి ఎంత పగుందో ఎవరికి తెలుసు. ముందు ముందు పోతూ ఉంటే అసలు అమ్మని చంపింది ఎవరో కూడా బయటపడుతుంది అని అన్న తర్వాత, ఇదేంటి, దీనికి నిజాలు తెలుసు కదా, అందుకే ఎలాగైనా నా బండారం బయట పెట్టాలనుకుంటుంది. సర్లే బావా, అక్కని ఎవరు చంపే అంత అక్క ఎవరికి నమ్మక ద్రోహం చేసింది? అక్క చాలా మంచిది, అలానే అక్కని ఎవరు చంపుతారు? ఈ భూమి లేనిపోని అన్ని ఆలోచన తప్ప ఏమీ లేదు అనే విధంగా అపూర్వ నచ్చ చెప్పినట్టు మాట్లాడుతుంది. భూమి పూజకని చెప్పేసి ఇక శరత్చంద్ర కుటుంబం మొత్తం వెళ్తారు. భూమి పూజ జరిగిపోతుంది. సంతోషంగా అందరూ హ్యాపీగా జరుపుకుంటారు. అక్కడ తవ్వకాలు జరిగిన తర్వాత అందులో ఇక శోభచంద్ర హస్తికలు దొరుకుతాయి. అవి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసి పోలీసులు వచ్చి హస్తికలు ఇక ల్యాబ్ వాళ్ళని పిలిపించి వాళ్ళని పరీక్షించమని చెప్పేసి అంటారు. అందులో ఒక బ్రాస్లెట్, లేడీ బ్రాస్లెట్ కూడా దొరికిపోతుంది. అవి కూడా పట్టుకెళ్తారు. ఇక ఈలోపు వెంటనే ఇది కావాలని ఎవరో అమ్మని చంపినట్టుగా అనిపిస్తుందన్న, లేడీ ఇది బ్రాస్లెట్ దొరికిందంటే అమ్మ మీద పగతోనే చంపారు అనేసరికి కోపంతో శరత్చంద్ర, ఎవరు చంపినా సరే నా భార్యని చంపిన వాళ్ళు భూమి మీద కొన్ని రోజులు మాత్రమే వాళ్లకు నూకలుంటాయి, ఆ తర్వాత నా చేతిలో చస్తారు. వాళ్ళు నాకు ఎవరో తెలియంత వరకే వాళ్ళు ప్రాణాలతో ఉన్నట్టు, నాకు మరుక్షణం తెలిసిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ ప్రాణాలు నా చేతిలో చచ్చినట్టే అని అంటుండగా, అంతే కదా నాన్న, అమ్మని చంపిన వాళ్ళను వదిలిపెట్టకూడదు అనే విధంగా అంటుండగా అపూర్వకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఈలోపు వెంటనే ఫోరెస్ట్ ల్యాబ్కి అవన్నీ తీసుకెళ్తారు. ఇక్కడ ఇదంతా కార్యక్రమం జరిగిపోతుంది. అపూర్వ నడుచుకుంటూ వెళ్తుండగా, ఏంటి పిన్ని, భయం వేస్తుందా? నాకెందుకు భయం? అదే మా అమ్మని చంపావు కదా, ఏం మాట్లాడుతున్నావు? అదే పిన్ని, మా అమ్మని చంపింది ఎవరో కదా, ఎవరో అని నీకెందుకంత భయంగా ఉందని అడుగుతున్నాను. మీ అమ్మని చంపితే ఎవరో చంపితే నాకెందుకు భయంగా ఉంటుంది? ఆ చంపిన వాళ్ళు ఎలాగైనా దొరుకుతారు కదా. నేను కూడా అదే అంటున్నాను పిన్ని, చంపిన వాళ్ళు ఎలాగైనా దొరుకుతారు కదా, అప్పుడు నిజానిజాలు కూడా బయటపడతాయి. ఆ తర్వాత వాళ్ళ బండారం కూడా బయటపడుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఊచలు లెక్క పెట్టుకుంటూ జైల్లో కూర్చుంటారు. ఇదే కదా జరగబోయేది. కొన్ని రోజులు మాత్రమే. కాస్త ఇన్ఫర్మేషన్ బయటికి రాగానే కొన్ని ఇన్ఫర్మేషన్తో పాటు సాక్ష్యాలు కూడా బయటకు వస్తాయి. వాళ్లకు భూమి మీద నూకలు మా నాన్న చెప్పినట్టు కొన్ని రోజులు మాత్రమే. ఆ తర్వాత మా నాన్న వాళ్ళ ప్రాణాలు తీసేదాకా కూడా వదిలిపెట్టరు అని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి, కొత్త ఊహించిన ట్విస్ట్ జరుగుతుంది. నేను ఏదో చేయాలనుకుంటే ఇప్పుడు లేని మళ్ళీ మాసిపోయిన గతాన్ని ముందుకు తీసుకొచ్చి ఇదంతా ఏంటో. అమ్మో, బావకు ఎట్టి పరిస్థితుల్లో నేను మా అక్కని చంపిన విషయం తెలిస్తే మరుక్షణం నన్ను షూట్ చేస్తారు అని ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అంటే శరత్చంద్రకు తెలియడం, అపూర్వను షూట్ చేయడం, తను చనిపోవడం, ఇదంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. లేదు లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగకూడదు. బావకు నేనని తెలిస్తే మరుక్షణం నన్నని కూడా చూడకుండా ఇక చంపేస్తాడు. నేను ఎలాగైనా చాలా జాగ్రత్త పడాలి అని ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు పోలీసులకు ఇక అవన్నీ సాక్ష్యాలు తీసుకెళ్తారు కదా, స్టేషన్కి వెళ్ళి కలవాలని చెప్పేసి అపూర్వ స్టేషన్కి వెళ్ళి కలుస్తుంది. చెప్పండి మేడం. ఏం లేదు, మా అక్క గురించి ఎంక్వైరీ చేశారు కదా, ఎవరు చంపారని ఆధారాలు ఏమైనా దొరికాయా? లేదు మేడం,
ఎలాగైనా మా దగ్గర రికార్డు ఉంది. ఆ రికార్డులో ఒక లేడీ చంపినట్టుగా సాక్ష్యం దొరికింది. అంతేకాదు మేడం, మా పై ఆఫీసర్ని కూడా నిజాలన్నీ బయట పెట్టారని చెప్పేసి తనని చంపినట్టు కూడా మాకు కొన్ని సాక్ష్యాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ లేడీ కిల్లర్ ఎవరో పట్టుకొని తనని అరెస్ట్ చేయడానికి ఇక కొత్త ఆఫీసర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. కొత్త లేడీ ఎంట్రీయా? ఎవరు? త్రినేని మేడం. తను మళ్ళీ రీసెంట్గా ఈ కేసు కోసం అని చెప్పేసి తనకి పర్సనల్గా మా ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పారు. తనే ఇప్పుడు కేసును రీఓపెన్ చేయబోతుంది అనేసరికి ఉలిక్కి పడుతుంది. త్రినేని అంటే తను వస్తే మళ్ళీ ఇప్పుడు లేని పెంట చేస్తుంది. ఖచ్చితంగా తను మళ్ళీ ఇక నా బండారం ఊపిలాగుతుంది అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అదే సమయానికి భూమి ఇంటికి వెళ్ళిన తర్వాత అపూర్వ తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని బాగా ఆలోచిస్తున్నట్టున్నావు? కొత్త ఆఫీసర్ రీఎంట్రీ ఇస్తుందా? తను ఇక మా అమ్మ గురించి తెలుసుకునడానికి కేసుని రీఓపెన్ చేసి వెనకాల ఎవరున్నారు, మా అమ్మని చంపింది ఎవరో బయట పెట్టడానికి త్రినేని ఆఫీసర్ రాబోతుంది. అది నీకెలా తెలుసు? ఓహో, నాకెలా తెలుసు అంటున్నావా? కొన్ని సందర్భంలో ఆ మేడం నాకు చాలా హెల్ప్ చేసింది కదా, అందుకే అలా తెలుసు. అవును పిన్ని, ఇందాక నువ్వు స్టేషన్కి వెళ్ళొచ్చావు కదా, ఎందుకు? వాళ్ళకు ఇంత డబ్బు ఇచ్చి వాళ్ళను కొని కేసుని తారుమారు చేయడానికి వెళ్ళావా? నేనెందుకు స్టేషన్కి వెళ్ళాను? అయ్యో పిన్ని, నువ్వు వెళ్ళావో వెళ్ళలేదో నీ కళ్ళే చెప్తున్నాయి, నీ ఒళ్ళే చెప్తుంది ఆ భయంతో వణికిపోవడం. పిన్ని ఎప్పుడు నీ వైపే ఇక ఏది చేసినా అన్యాయంగా నాద చెల్లుతుందా అనుకున్నావు ఇన్ని రోజులు. ఇక నుంచి న్యాయం గెలవబోతుంది. ఆ తర్వాత నువ్వు ప్రతి వేసిన ఎత్తుగడకు చిత్తు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇక మా అమ్మ కేసును ఆ త్రినేని మేడం బయటికి కూపేంత లాగిన తర్వాత నా చేతిలో ఉన్న ఆధారం తన చేతిలో పెడితే ఆ తర్వాత నువ్వు జైలు శిక్ష కాదు కదా, ఊచలు లెక్క పెట్టుకుంటూ కూడా కాదు, మా నాన్న చేతిలో చావడానికి సిద్ధంగా ఉన్న కొన్ని రోజులు మాత్రమే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు కేసు నుంచి ఎలా బయటపడాలో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు తార కోపంతో ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్రువని తీసుకొని ఇంటికి వస్తుంది. అంటే గగన్ వాళ్ళ ఇంటికి. ధ్రువ అని చెప్పేసి పిలిచిన తర్వాత ఏంటి ధ్రువ గారు అని చెప్పేసి అందరూ కలిసి హాల్లోకి వస్తారు. అసలు మీ ఇంటికి వచ్చిన నా చెల్లెల్ని ఆ ఎస్ఐ అవమానించిందట కదా, తనకి బుద్ధి చెప్పడానికి వచ్చాను. స్టేషన్ దగ్గర వెళ్ళి ఇక నా చెల్లెల్ని అవమానించింది కాకుండా కొడుతుందా? ఒక్క నిమిషం ధ్రువ గారు, తను వచ్చింది ఎవరో కాదు, తను నా వైఫ్. ఏంటి? అవును, ఎలాగైనా సంతకం పెట్టకుండా విడాకులు ఇవ్వకుండానే ఈ నాటకాన్ని ఆడడానికి ఇలా వచ్చింది. తన తరపున నన్ను క్షమించండి. అసలు మీరు ఏమనుకుంటున్నారు గగన్ గారు? ఈ పెళ్ళి జరగాలనుకుంటున్నారా, కుండమాడి పెళ్ళి? లేదంటే మేము రాకుండా ఉంటాం. ఎందుకంటే నా చెల్లెలు నేను బాగా ఇష్టపడ్డది. అలా అని చెప్పేసి నేను అన్నిటికీ సర్దుకొని వెళ్ళాను. ఆఖరికి నీ చెల్లెల జీవితం కూడా నీకు ముఖ్యమే కదా. అలాంటప్పుడు నువ్వు ఎంత త్వరగా నువ్వు తనకి విడాకులు ఇస్తే అంత త్వరగా కుండ మాడ్పిల్ పెళ్ళి జరిగిపోతుంది. అంతేకాదు గగన్ గారు, ఎలాగైనా సరే ఈ 2-3 రోజులలో మన ఇద్దరి పెళ్ళి జరగాల్సిందే. నా పెళ్ళి నీతో పాటుగా జరిగితే నీ చెల్లి పెళ్ళి మా అన్నయ్యతో పాటుగా జరుగుతుంది. నువ్వు విడాకులు ఈ 2-3 రోజులలో ఆ భూమి చేత సంతకం పెట్టించుకొని ఇక డైవర్స్ వచ్చినాక నీ జీవితం నీది, తన జీవితం తనది. ఆ తర్వాత పెళ్ళి కంపల్సరీ జరగాల్సిందని ధ్రువ చెప్పి వెళ్ళిపోతాడు. అసలు నీ కోడలు చేసిన పనికి ఎంతలా నాకు అవమానం జరుగుతుందో చూసావమ్మా, కానీ వదిలిపెట్టను. ఖచ్చితంగా భూమికి విడాకులు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా నేను తార మెడలో తాళి కట్టాల్సిందే అని కోపంగా వెళ్ళిపోతాడు. అసలేంటి వీడు ఇలా చేస్తున్నాడు? ఇటు చూస్తే చెల్లెలి పెళ్ళనని చెప్పేసి వాడి జీవితం ఏదైనా పర్లేదనుకుంటున్నాడు. అటు చూస్తే భూమి, దేవుడా ఏంటి సమస్య, పరిష్కారం దొరకదా అని చెప్పేసి మనసు బాగలేక గుడి దగ్గరికి వస్తుంది. ఆ గుడి దగ్గర ఇక అందరూ ఒక అమ్మవారికి మొక్కుతుండగా అక్కడ ఒక అమ్మవారిలాగా ప్రత్యక్షమై, అంటే ఒక రూపంతో ఒక అమ్మ కూర్చుంటుంది. ఏంటి, ఎందుకు అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఓహో, కొడుకు జీవితం అలా, కోడలి జీవితం ఇలా మధ్యలో బాధపడుతున్నావా శారద? అవునమ్మా,
అయినా నా పేరు నీకు నాకు అన్నీ తెలుసు శారద. బాధ వద్దు. కొన్ని రోజులు మాత్రమే ఈ బాధలు. ఆ తర్వాత నీ కొడుకు నీ కొడల్ని అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తాను. ఇదిగో ఈ కుంకుమ తీసుకో. ఈ కుంకుమ నీ కొడుక్కి కోడలికి పెట్టు. జరిగే ఈ పెళ్ళిళ్ళల్లో నీ కూతురు జీవితం కూడా ఉంది. ఇక నీ కూతురు జీవితానికి ఒక పెద్ద గమ్యం ఎదురు పడబోతుంది అని చెప్పేసి అమ్మవారు చెప్తూ ఉంటారు. ఆ కుంకుమ తీసుకుంటుంది. నీకు అంత మంచి జరుగుతుందని చెప్పేసి అన్న తర్వాత రియల్ ఎంట్రీతో త్రినేని ఎంటర్ అవుతుంది. ఇక వెంటనే ఆఫీస్లో అడుగు పెట్టదంగానే ఫైల్స్ అన్నీ తిరగమారిగా వేస్తూ ఉంటుంది. అందులో మిస్టరీ జరుగుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. చనిపోయిన కారణం ఏంటో తెలియదు, కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది తన ఎంక్వైరీతో. అపూర్వ ఇంటి దాకా వస్తుందా? అపూర్వ ఇక ఏ రకంగా తనని చేసిందో, ఆ తర్వాత తన బండారం మొత్తం త్రినేని బయటపడి అరెస్ట్ చేస్తుందా?